బాడీ ట్రేడ్ ఇదో హిస్టారికల్ బుక్. దీని రేట్ వచ్చి 8,286. మనం అంత డబ్బులు పెట్టలేమని మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్లో 6,040 రూపాయలకి వస్తుంది. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ డిస్కౌంట్లో కూడా మనం కొనలేము అని. స్పెసిఫిక్ రీజన్లో స్థలాలను ఆక్రమించడం, అక్కడి ప్రజలను బానిసలను చేసుకోవడం, కాలనీలను నిర్మించుకోవడం, అక్కడి మనుషులను అమ్ముకోవడం, ఇటువంటి విషయాలను ఈ గ్రంథం మనకి చెబుతుంది. అదేంటి వాళ్ళు అంత అమానుషంగా మనుషులను ఎత్తుకుపోయి అమ్ముకోవడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. వారి తప్పు లేదు, వారి గ్రంథం వాళ్ళకి అలా చెప్పింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బైబిల్లోని ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28వ వాక్యం. యేసుక్రీస్తుల వారు ఏం చేశారో ఒక్కసారి చూడండి. వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. బైబిల్లోని ఈ ఒక్క వాక్యం మీద అప్పట్లో చర్చోపచర్చలు జరిపి కేజీల కొద్దీ పేజీలతో పుస్తకాలు రాసి దేవుడు ఈ భూమిని దీని మీద సంపదను మనకు ఇచ్చాడు కాబట్టి వెళ్ళిన చోటల్లా ఆ భూమి మనదే అని తీర్మానించుకొని అక్కడ ఉన్న జీవులన్నిటినీ మనం బానిసలుగా చేసుకోవచ్చు, ఆయన మన కోసం ఇచ్చాడు అని అక్కడ ఉన్న మనుషులు కూడా జంతువుల్లాగే భావించి బానిసలుగా చేసుకున్నారు. ఆ విషయాలను తెలుపుతూ వాళ్ళు రాసుకున్న పుస్తకం మనం కొనడానికి వీలు లేనంత రేటు పెట్టుకున్నారు మరి.